హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆర్మీలో పర్మనెంట్ జాబులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఫీజు, ఎటువంటి మెడికల్, ఎటువంటి రన్నింగ్ లేకుండా మీకు పర్మనెంట్ జాబులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10th క్లాసు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చిన మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. హాల్ టికెట్ వచ్చిందానికి మీకు 75% జాబ్ వచ్చినట్టే అయితే కంపల్సరీ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 27 మార్చ్. మీరు అప్లై అయితే ఫాస్ట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియోని అయితే చూడవలసి ఉంటుంది. లైక్ చేయండి, మన ఛానల్ని మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంటల్ డిఫెన్స్ ప్రొడక్షన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ కోసం మనకి చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్ ఎంఎస్ నుంచి విడుదలైంది. మనకి ఈ జాబ్ వస్తే మనం బొంబాయిలో మనకి జాబ్ అయితే చేయవలసి ఉంటుంది. ముందుగా మనం క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఎంటీఎస్ ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 20 సంవత్సరాల మధ్య పిల్లలందరూ అప్లై చేసుకోవాలి. మెట్రికులేషన్ అంటే మనకి 10th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎల్డీసీ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వీరికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దీనికి టైపింగ్ రావాల్సి ఉంటుంది. 35 words per minute ఇంగ్లీష్లో కానీ, 30 words per minute హిందీలో కానీ రావాలి. ఇది కంప్యూటర్ మీద మీకు టైపింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది వచ్చినా రాకపోయినా కానీ ముందరైతే మీరైతే అప్లై అయితే చేయండి. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత 2 నెలల తర్వాత మీకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఈ 2 monthsలో మీరైతే టైపింగ్ ప్రాక్టీస్ చేసి మీరు ఉద్యోగం అయితే పొందగలుగుతారు. తర్వాత స్టోర్ సూపరింటెండెంట్ కోసము వీరు కూడా 18 నుంచి 27 సంవత్సరాలు. మనకి ఇంటర్మీడియట్ చదివిన వాడు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో ఫలంగా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ స్టోర్ కోసం ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉంది. తర్వాత ఓబీసీ వారికి 3 years ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఉంది. మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు మనకి ఉంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనకి 3 years వచ్చిన తర్వాత మీరు సర్వీస్ మ్యాన్స్ అయితే 3 years, తర్వాత 6 years మనకి ఓబీసీ వారికి ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 8 years దాకా మనకి రిలాక్సేషన్ అయితే ఉంది. ఒకవేళ మీరు దీంట్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం అన్నారనుకోండి 3 years డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, తర్వాత వారికి అయితే 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 43 years, ఎస్సీ ఎస్టీ వారికి 45 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇది ఎప్పుడు దాకా అప్లై చేసుకోవచ్చు అంటే మనకి 28 రోజులు అంటే మనకి 27 మార్చి దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు అప్లికేషన్ పంపుతారు కదా, ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్ కాబట్టి అప్లికేషన్ పంపించిన తర్వాత షార్ట్ లిస్టెడ్ అప్లికేషన్స్కి మనకి హాల్ టికెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. ఏ లెవెల్లో ఉంటుంది అంటే 10వ తరగతి 12వ తరగతి సిబిఎస్ఈ సిలబస్లో అయితే ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో పేపరు, హిందీలో పేపర్లో అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకి జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ మార్క్స్ 25 మార్క్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కంప్రహెన్షన్ 25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి, తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ 25 మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్సీ, తర్వాత జనరల్ ఇంగ్లీష్, కంప్రహెన్షన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్. వీరికి లోవర్ డివిజన్ క్లర్క్ కోసం కాబట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే టైపింగ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది.
తర్వాత మనకు వచ్చి సూపరింటెండెంట్కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, తర్వాత జనరల్ అవేర్నెస్ 25, తర్వాత జనరల్ ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్కి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్, న్యూమరికల్ అప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫామ్ని అయితే మీకు పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మనకి నేమ్ ఆఫ్ ది అప్లికేడ్ పోస్ట్, మనకి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ రాయవలసి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. దీని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది, సంతకం పెట్టించాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నేను ఆల్రెడీ ముందు చూపించడం జరిగింది, అది రాయవలసి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ వచ్చేటప్పటికి 28 ఫిబ్రవరి నుండి అది ఇక్కడ 1 మార్చ్ 6 మార్చ్ మధ్యన ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఈ నెంబర్ అయితే రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అడిగారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ రాసి పెట్టుకోండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ వచ్చి మనకి 28 ఫిబ్రవరి నుంచి 6 మార్చ్ వరకు ఉన్న ఎంప్లాయ్మెంట్ డేటు. నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయాలి. ఫాదరు లేదా హస్బెండ్ పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ రాయవలసి ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్లో. పర్మనెంట్ అడ్రస్ రాయాలి ఇక్కడ. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, అంటే మీరు ఎక్కడి నుంచి కరస్పాండెన్స్ చేయాలి అక్కడ. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్లోజింగ్ డేట్ వచ్చి మనకి 27 మార్చ్ కాబట్టి ఇక్కడ రాయవలసి ఉంటుంది ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేసి. ఏజ్ రిలాక్సేషన్ క్లైమ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే రాయండి ఇక్కడ. తర్వాత నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విచ్ రిజిస్టర్డ్, మన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్లు చేయించుకున్నారో అది రాయవలసి ఉంటుంది ఇక్కడ మీకు. తర్వాత మీకు ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ రాయవలసింది, నేషనాలిటీ రాయవలసి ఉంటుంది. తర్వాత వెదర్ ఎస్సీ ఎస్టీ మీరు ఏ కేటగిరీలోకి వస్తారో ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత మీరు మేలా ఫీమేలా రాయవలసి ఉంటుంది. తర్వాత మెయిల్ ఐడి రాయవలసి ఉంటుంది, మొబైల్ నెంబరు. తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మరి 10వ తరగతి ఎక్కడ చదివారు, తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో రాయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ రాసి పెట్టవలసి ఉంటుంది. దీంతో పలంగా ఏం పంపించాలి, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు జిరాక్స్ పంపించవలసి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే పంపించవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత మనకి పాసింగ్ సర్టిఫికేట్లు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కావాలి. టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే మీరు పెట్టవచ్చు దీనికి. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న పెట్టవచ్చు, ఏదైనా లేదా ఆధార్ అలవెన్స్ పెట్టచ్చు. టైపింగ్ స్పీడ్ మీరు ఎంత స్పీడ్ ఉందని అక్కడ 35 కాబట్టి 40 అని పెట్టుకోండి. టైపింగ్ లాంగ్వేజ్ మీరు హిందీ అయితే హిందీ, తర్వాత తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ రాయవలసి ఉంటుంది. ఇఫ్ ఎనీ అదర్స్ ఉంటే మీరు ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. మీరు జెంట్స్ అయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇక్కడ చేయవలసి ఉంటుంది. లేడీస్ అయితే రైట్ హ్యాండ్ థంబ్ యూజ్ చేయవలసింది. పేసు, డేటు, సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. అడ్మిషన్ కార్డులో కూడా సేమ్ అదే విధంగా అప్లికేషన్ నెంబర్ అయితే మీరు రాయవలసిన లేదు. తర్వాత ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా. ఎంప్లాయ్మెంట్ డేట్ మనకి 28 ఫిబ్రవరి నుంచి మార్చి దాకా. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీరు రాయవలసి ఉంటుంది, ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి. తర్వాత డేట్ అండ్ ఇది మీద ఆఫీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆఫీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి, మీ ఫోన్ నెంబర్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. జెంట్స్ అయితే తంబు మనకి లెఫ్ట్ హ్యాండ్ తంబు, లేడీస్ అయితే రైట్ హ్యాండ్ తంబు పెట్టండి. సిగ్నేచర్ అయితే పెట్టి మీరు ఈ అప్లికేషన్ ఎక్కడ పంపించాలంటే అడ్రస్ చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్తో బలంగా జెరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టిన తర్వాత ఒక ఎన్వలప్ అయితే తీసుకోండి. దాని మీద ఫర్దర్ పోస్ట్, ఏ పోస్ట్కి పెడుతున్నారు ఆ పోస్టు, మీ కేటగిరీ ఏంటి, ఎస్సీ ఎస్టీ రాయవలసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది కదా. ద చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ఎంఎస్, 7th ఫ్లోరు, NMRL DGQA బిల్డింగు నియర్ టైగర్ గేటు, నేవల్ డాకేడ్, ముంబైకి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ సెండ్ కూడా రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయండి. ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి అందరూ మీరు A4 పేపర్లో దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు సెండ్ చేసి ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఎంటీఎస్కి వచ్చి పే లెవెల్ మనకి 18,000 అన్నింటిలో కలిపి ఒక 40,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది.
అన్రిజర్వ్డ్ 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి లేవు. టోటల్ 5 ఉన్నాయి. ఓబీసీ వారు కూడా అప్లై చేయొచ్చు, ఎందుకంటే అన్రిజర్వ్డ్లో అన్ని వేకెన్సీ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఎల్డీసీకి వచ్చేటప్పుడు 2 వేకెన్సీలు అన్రిజర్వ్డ్, తర్వాత ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. వీరికి ఏదో 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత సూపరింటెండెంట్కి అయితే మనకి శాలరీ వచ్చేటప్పటికి 65,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. ఒకటి ఓబీసీ క్యాండిడేట్స్ ఉంది కాబట్టి వారే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ త్వరగా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే బై పోస్ట్లో వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి. అప్లికేషన్ లింక్ని లేకపోతే మనకి నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో అయితే ఉంచడం జరుగుతుంది. లేదా మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.